నారా వారి కుటుంబం. ఈ పేరు తెలియని తెలుగువారుండరు. 3 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఆ పేరు సుపరిచితమే. అలాంటి కుటుంబానికి కోడలు అంటే మనకు నందమూరి బ్రాహ్మణి గారు గుర్తుకొస్తారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్ కి నందమూరి తారక రామారావు గారి మనవరాలు నందమూరి బాలకృష్ణ గారి జ్యేష్ఠ కుమార్తె అయిన నారా బ్రాహ్మణ్నిచ్చి వివాహం చేశారు. అదే సమయంలో నారా చంద్రబాబు గారి తమ్ముడైన నారా రామ్మూర్తి నాయుడు గారి కుమారుడు హీరో నారా రోహిత్ కు కాబోయే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ విషయంలోనూ అలాంటి అంచనాలే ఉండేవి. నారా రోహిత్ సీఎం తమ్ముడి కుమారుడు మాత్రమే కాకుండా హీరో కూడా కావడంతో ఆయనకు వచ్చే భార్య కూడా ఏ పారిశ్రామికవేత్త కుటుంబం నుండో, వ్యాపారవేత్త కుటుంబం నుండో, లేక పెద్ద సెలబ్రిటీ కుటుంబం నుండో వస్తుందని సాధారణంగా అంతా భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా నారా రోహిత్ మాత్రం సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని, అందులోనూ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి ఒక్క సినిమాలో మాత్రమే హీరోయిన్ గా నటించారు. వారి కుటుంబ నేపథ్యాలు, లైఫ్ స్టైల్ ని బట్టి చూస్తే పెళ్లైన తర్వాత మాక్సిమం సినిమాల్లో నటించే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు కూడా. ఇక నారా రోహిత్ తో కలిసి ప్రతినిధి 2 సినిమాలో నటించిన శిరీషతో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ గత ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నారా రోహిత్ శిరీషల ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు నారా, నందమూరి కుటుంబాలు హాజరయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వరి గారితో సతీ సమేతంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఒకే సినిమాలో నటించిన శిరీష లెల్లాకు సంబంధించిన వివరాల కోసం నెటిజన్లు ఆరా తీసినా ఆమెకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. తాజాగా ఆ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. శిరీష లెల్లా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు లెల్లా నాగేశ్వరరావు. వీరిది ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమైన గురజాల మండలం దైదా ప్రాంతం. ఈ గ్రామంలో శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయానికి చాలా ప్రాధాన్యం ఉంది కూడా. ఆ గ్రామానికి చెందిన వారే లెల్లా నాగేశ్వరరావు గారు. అయితే 30 ఏళ్ల క్రితం రెంటచింతల్లో స్థిరపడ్డారు. రెంటచింతల్లోనే పుట్టారు శిరీష. రెంటచింతల అంటే పల్నాడు పౌరుషంతో పాటు అత్యధికంగా ఎండ ఉండే ప్రాంతంగా చాలా మందికి తెలుసు. వీరిది వ్యవసాయ కుటుంబం. నాగేశ్వరరావు గారికి 4 కుమార్తెలు. 4 కూడా ఉన్నత చదువులు చదివారు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మి రెంటచింతల్లో అంగన్వాడీ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. రెండో అమ్మాయి భవానీ బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు. వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఇక 3వ అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. 4వ అమ్మాయి శిరీష రెంటచింతల్లోనే చదివారు. హైదరాబాద్ లో తన అక్క వాళ్ళ ఇంట్లో ఉండి బీటెక్ పూర్తి చేశారు. అప్పుడే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. మోడలింగ్ కూడా చేసేవారు. అయితే సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెబితే ఒప్పుకోలేదట. డైరెక్ట్ గా వద్దని చెబితే అమ్మాయి మొండిపట్టు పడుతుందన్న ఉద్దేశంతో పీజీ అయినా కంప్లీట్ చేయాలని చెప్పారట పేరెంట్స్. దీంతో ఆస్ట్రేలియాలో పీజీ చేశారు శిరీష. అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. అయితే పీజీ చేశాక కూడా తనకు సినిమాల్లో నటించాలనే పట్టుదల ఉండేది. అదే టైంలో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే తనకు 2 ఏళ్ల టైం కావాలని శిరీష అడగడంతో వారు ఒప్పుకున్నారు. ఈలోగా సినిమాల్లో ట్రై చేద్దామని భావించి హైదరాబాద్ లోని తన అక్క వాళ్ళ ఇంట్లో ఉంటూ సినిమా ఆడిషన్స్ కి వెళ్లి వచ్చేవారు. వాళ్ళు సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చినా అక్కడ వ్యవహారశైలి నచ్చకపోవడంతో ఆ సినిమాల్లో మళ్లీ ట్రై చేయలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ దేవగుప్త మూర్తి గారి సినిమాలో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లారు. చాలా రోజుల పాటు వెయిట్ చేసినా ఎలాంటి సమాచారము రాలేదు. దీంతో ఇక ఆ సినిమాలో తనకు ఛాన్స్ రాదనుకుని వేరే సినిమాలకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ టైంలో డైరెక్టర్ మూర్తి గారు ఫోన్ చేసి ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు చెప్పారు. అయితే ఆ సినిమాలో నటిస్తున్నట్లు చాలా కాలం వరకు ఇంట్లో చెప్పలేదు శిరీష. అలా ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో సిరి చందన పాత్రలో నటించారు. 2024 మే 10న విడుదలైన ఈ సినిమా నిరాశ మిగిల్చింది. ఈ మూవీలో నారా రోహిత్ తో శిరీషకు పరిచయం ఏర్పడింది. సినిమాల్లో నటించడం కొత్త కావడంతో తొలినాళ్లలో చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు శిరీష. అయితే కొత్త హీరోయిన్ కావడంతో అనీజీగా ఉండి అలా ఉంటుందేమోనని భావించి హీరో నారా రోహిత్ తో పాటు డైరెక్టర్ చాలా ఎంకరేజ్ చేసేవారట. అప్పటికే నారా రోహిత్ గురించి తెలుసు. ఆయన చేసిన సినిమాలను చూశారు. టూ మచ్ కమర్షియల్ కాకుండా తనకంటూ ప్రత్యేక స్టోరీలు ఉండేలా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలను చేసే నారా రోహిత్ గారి గురించి ఇండస్ట్రీలోనూ కొన్ని అంశాలు తెలిసాయి. కొత్త డైరెక్టర్లు, అప్కమింగ్ హీరోలకు ఛాన్స్లు ఇచ్చేందుకు నారా రోహిత్ ప్రాధాన్యం ఇస్తారని, సెట్స్ లోనూ చాలా సింపుల్ గా ఉంటారని ఆయన్ను డైరెక్ట్ గా చూశాక అర్థమైంది. ఇక్కడే వారికి పరిచయం ఏర్పడింది. నారా రోహిత్ వ్యక్తిత్వం నచ్చిన శిరీష నారా రోహిత్ ను అభిమానించేవారు. ఈ సినిమా పూర్తయ్యేందుకు అనుకున్న స్కెడ్యూల్ కంటే ఎక్కువ సమయం పట్టింది. అలా అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఆ మాటలను బట్టి ఒకరంటే ఒకరికి ఇష్టం అని కన్ఫర్మ్ అయ్యారట. అయితే
రొటీన్ లవ్ స్టోరీలో ఉండే లవ్ స్టోరీ మాత్రం కాదని చెప్పవచ్చు. ఐ లవ్ యూ లాంటి పదాలు, కలిసి బయట తిరగడం వీరి లవ్ స్టోరీలో లేవు. ప్రత్యేక అకేషన్ల సమయంలో గిఫ్ట్లు ఇచ్చుకునేవారట. అయితే నారా రోహిత్ హీరో శిరీషతో క్లోజ్ గా ఉంటున్నారనే విషయం కొన్నాళ్ల క్రితం బయటకు వచ్చింది. అతి తక్కువ మందికి మాత్రమే ఆ విషయం తెలుసు. అదే సమయంలో ఇటీవల శిరీషకు పెళ్లి చేసేందుకు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో తన అమ్మ నాన్నను హైదరాబాద్ కు రమ్మని చెప్పిన శిరీష తాను నారా రోహిత్ ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పారట. దీంతో మొదట టెన్షన్ పడ్డారు. పొలిటికల్ గా, మూవీస్ పరంగా, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ ఫ్యామిలీలోని వ్యక్తిని ప్రేమించడం ఏంటని, ఆ కుటుంబాలు ఒప్పుకుంటాయా అనే డౌట్ అందుకు కారణం. అయితే నారా రోహిత్ కు అదే విషయం చెప్పారట. నారా రోహిత్ కూడా తన ఇంట్లో తాను శిరీషను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారట. నారా రోహిత్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెప్పారట. దీంతో అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడే బాధ్యతను నారా భువనేశ్వరిపై పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. బాలకృష్ణ గారికి, నందమూరి వసుంధర గారికి కూడా ఈ విషయం చెప్పారు. దీంతో ఆ కుటుంబ పరిస్థితి, పద్ధతులపై ఎంక్వైరీ చేసుకున్నారట నారా కుటుంబం. కులం, ఆస్తులు, బ్యాక్గ్రౌండ్ విషయం పక్కన పెడితే మంచి కుటుంబమని తేలడంతో పెళ్లికి ఓకే అన్నారట. అయితే ఈ విషయంలో నారా భువనేశ్వరి గారు చొరవ తీసుకుని శిరీషను బయట కలిశారట నారా భువనేశ్వరి గారు. ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడాక అమ్మాయి వ్యక్తిత్వం నచ్చింది. దీంతో శిరీష వాళ్ళ పేరెంట్స్ తో ముందుగా ఫోన్లో మాట్లాడారు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించేందుకు మీకు అభ్యంతరం లేకపోతే మాకు కూడా ఇష్టమేనని ఆలోచించి చెప్పాలని అన్నారట. 2 రోజుల తర్వాత శిరీష కుటుంబం కూడా ఓకే అనడంతో పెళ్లి కన్ఫర్మ్ అయింది. దీంతో అక్టోబర్ 13న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. వీరి పెళ్లి డిసెంబర్ 15న జరగనుంది. ఇక నారా రోహిత్ విషయానికి వస్తే 2009లో వచ్చిన బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తరువాత సోలో సినిమాతో మరో హిట్ అందుకున్నారు. స్వామి రారా, ప్రతినిధి, రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడుండేవాడు, ఇలా 20కి పైగా సినిమాల్లో నటించారు. 2018 తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ప్రతినిధి 2 సినిమాతో మళ్లీ కనిపించారు. సుందరకాండ సినిమాలోనూ నటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా సినిమాల్లోకి వచ్చినా ఆయన తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. నారా రోహిత్ వయసు 39 ఏళ్లు కాగా శిరీష లెల్లా వయసు 29 ఏళ్లు. మొత్తం మీద హీరోయిన్ గా కాబోయే భర్తతో స్క్రీన్ పై కనిపించిన శిరీష లెల్లా రియల్ లైఫ్ లోనూ నారా రోహిత్ కు భార్య కానున్నారు. నందమూరి బ్రాహ్మణికి కో సిస్టర్ కానున్నారు. ఇవి నారా రోహిత్, శిరీష లెల్లా లవ్ స్టోరీకి సంబంధించిన అంశాలతో పాటు శిరీష లెల్లాకు సంబంధించిన అంశాలు.